ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని వేధించినటువంటి ఇష్యూ పైన నిన్న తెలంగాణ జర్నలిస్టులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్థాయిలో క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. మా తెలంగాణ వాళ్ళతోటి మీకేం పని అని చెప్పి, మీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ దౌర్జన్యాలు అవన్నీ చేస్తూ ఉన్నారు రెడ్ బుక్ పేరిట, ఇక్కడ ఎందుకు మీరు ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్పి తీవ్రంగా క్వశ్చన్ చేశారు. ఆ యాదగిరి అని చెప్పి పెద్ద ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని అంతే క్వశ్చన్ చేస్తారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని అలాగే క్వశ్చన్ చేశారు. నిజానికి కేసీఆర్ గారిని అలాగే క్వశ్చన్ చేశారు. ఈనాడు రేవంత్ రెడ్డి గారిని అలాగే క్వశ్చన్ చేస్తూ ఉంటారు. తెలంగాణ జర్నలిస్టులు ఏంటంటే తీవ్రంగా స్పందిస్తారు ఏదైనా కానీ ఇష్యూ బేస్డ్ మీద. దీనిపైన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలు మమ్మల్ని అలా అంటారా, ఇలా అంటారా, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అని చెప్పి ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతంలోని తెలంగాణ జనసేన నాయకులు ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో సంపత్ నాయక్ అని చెప్పి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి తెలంగాణ నాయకుడు యాదగిరి గారి గురించి మాట్లాడినటువంటి మాటలపైన తీవ్ర దుమారం రేగింది. యాదగిరి గారిని తెలంగాణ జర్నలిస్టులని ఈయన ముండా కొడకల్లారా అన్నాడు. ఈ ముండా కొడకల్లారా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ తీవ్ర స్థాయిలో మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి తిరగబడ్డారు. ఈ తిరగబడేలేకి వాళ్ళందరూ సమాధానం చెప్పకుండా అందరూ లగెత్తారు. ఉరికారు మొత్తం. ఏంటంటే వాళ్ళందరూ ఒకసారి చుట్టుముట్టి క్షమాపణ చెప్పండి, ఎందుకు మీరు ఇలా ఈ మాట్లాడినారు అంటే జర్నలిస్ట్ మీ ముండా కొడుకులా 5 అని చెప్పి తీవ్రంగా స్పందించారు. ఒకసారి ఆ సంపత్ నాయక్ ఏమన్నాడు వినాలి. నేను మంచిగా చూసేటోన్నా, నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడుతావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏంటిది అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పనులు చేస్తారో చెప్పేటో నీకు కాటికి కాలు జాపుతున్నావు. నువ్వు కూడా ఇట్లా మాట్లాడడం పద్ధత అన్న, నువ్వు గౌరవం ఉందా అన్న, నువ్వు మాట్లాడే ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందన్నా, నువ్వంటే నాకు గౌరవం ఉందన్నా, బుద్ధి ఉండాలి కదరా అన్న. నీకు ప్రేమతో అంటున్నారే రా అని అడ్జస్ట్మెంట్ చేసుకో. ఏం కాదు, మా అధ్యక్షుడి గురించి అనుకోండి. అరే భాషం యాదగిరి అన్న, ఏం మనిషికి రా అన్న, నువ్వు 5 పెళ్లిళ్ళు చేసుకోండి, నిన్నెవరు చేసుకుంటున్నారా? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. ఏంద్రా ఈ పెళ్లిళ్ళ కూడా ప్రతిసారి ముండా కొడుకులకు అరే మొదలు చేసుకున్నారా? బాధ అర్థం చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తున్నా. ఏంద్రా మీ బాధ? రాజ్యాంగం ప్రకారమే చేసుకున్నాడు. ఇక్కడ దీంట్లో ముండా కొడుకులకు అన్నాడు. అక్కడ ట్రిగర్ అయ్యారు జర్నలిస్టులు. తెలంగాణ జర్నలిస్టులు అందరూ మళ్ళీ వీళ్ళ జనసేన వాళ్ళపైన రివర్స్ అటాక్ చేశారు. తెలంగాణ జర్నలిస్టులు అందరూ ఎందుకన్నావు ముండా కొడుకులా, నీకు జర్నలిస్టులు, నీకు ముండా కొడుకులా, నోరు ఎందుకు జారావు అని చెప్పి ఈయన చుట్టుముట్టేలేక మొత్తం అప్పుడు క్షమాపణ కాదు ఏం చెప్పకుండా పరిగెత్తాడు. ఇంకా అక్కడి నుంచి కనీసం అరగంట సేపు ఆయన చుట్టూ ఉన్నాడు. కనీసం అరగంట సేపు ఈ సంపత్ నాయక్ చుట్టూ అక్కడ జర్నలిస్టులు ఉన్నారు. ఇదిగోండి ఆ వీడియో. సంపత్ నాయకుని కనీసం కదలని ఇదిగోండి. ఈయన చివరాఖరికి పోలీసులు వచ్చారు ఆపే ప్రయత్నం చేయడానికి, అయినా కూడా అక్కడ కంట్రోల్ కాదు. ఈయన తెలంగాణ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడినాం 5 అనేది మొత్తం పెద్ద ఎత్తున పెద్ద గందరగోళం అయింది. ఈ సంపత్ నాయక్ అనే వ్యక్తి ఆ మాట అంటంతో టోటల్గా నేను ఒకటైతే అర్థమైంది. నిన్నటి నుంచి మనందరం అర్థం చేసుకుని తెలంగాణ వాళ్ళ జోలికి వస్తే తెలంగాణ వాళ్ళని అగౌరవపరిస్తే ఒక్కరినైనా వదిలే ప్రసక్తి అయితే లేదని చెప్పి ఈ వీడియో ద్వారా మళ్ళీ అర్థమవుతా ఉంది. ఇప్పుడు సంపత్ నాయక్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా అనవచ్చు, కానీ ముండా కొడకల్లారా ఇదని చెప్పి జర్నలిస్టుల ముందు జర్నలిస్టులు అవమానిస్తే నిజం చెప్పాలంటే మన ఆంధ్ర వాళ్ళు అయితే అయినవాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఒకసారి ట్రిగర్ అయితే అసలు తిరుగుబడ్డారు. బహుశా నేను హైదరాబాద్లో చాలా సంవత్సరాలు ఉన్నా, నాకు అక్కడ కల్చర్, అక్కడ విధానాలు అంతా తెలుసు. మేము ఉండే ఏరియాగానే నేను తెలంగాణ ఉద్యమం పీక్ టైంలో ఉన్నాను. ఇవన్నీ నేను చూసే కాబట్టి నా తెలంగాణ వాళ్ళ మీద మంచి గౌరవం ఉంటుంది. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఉద్యమ స్ఫూర్తి అయినా వాళ్ళు ఒక తాటి మీద ఉంటాం, కానీ వాళ్ళు ఏదైనా పక్కనోడి పెయిన్ కలిపితే వీళ్ళే వస్తారు ముందు. అదొక సిస్టమేటిక్ బాగుంటుంది అక్కడ. నా వరకైతే నేను తెలంగాణ కల్చర్ అయితే చాలా ఇష్టపడతాను. ఈ జర్నలిస్టులు ఒక్క మాట అసలు యాదగిరి అనే అతను అక్కడ లేడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి జర్నలిస్టులు ఎవరు అక్కడ లేరు, కానీ వాళ్ళని అన్నారని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్కి అటెండ్ అయిన వాళ్ళందరూ తిరగబడ్డారు. ఈరోజు నిజంగా ఈ జనసేన వాళ్ళు కనీసం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. అక్కడే ఉన్నటువంటి సాగర్ అనే ఆయన లేకపోతే మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ సముదాయించే ప్రయత్నం చేసినా వాళ్ళ కంట్రోల్ కాల. టోటల్గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జనసేన నాయకులు నోటి దూలత ఎక్కువ, ఎట్ట పడితే అట్ట మాట్లాడటం అగౌరవపరుస్తూ ఉంటారు అవతల వాళ్ళని.